ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. దైవ చింతన ఎక్కువగా ఉంటుంది, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగంలోనూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. రావాల్సిన ధనం వీరికి చక్కగా చేతికి అందుకు వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి కాస్త నిదానంగా ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్, గవర్నమెంట్ రంగాల్లో ఉన్న వారికి, గవర్నమెంట్ సర్వీసెస్లో అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మనం చేసే పని కష్టం సుఖం ఏదైతే ఉందో 10 మందికి తెలుస్తుంది. అయితే కొన్ని విషయాలు, ఆంతరిక విషయాలు అందరితోనూ చర్చించకుండా ఉండడం చెప్పదగినది. మనం మంచితనంగా అందరూ మనవాళ్ళే అనుకోవడం ఒకసారి పొరపాటు అవుతుంది. ఎందుకంటే అందరూ మనవాళ్ళని చెప్పి కొన్ని ఆంతరిక విషయాలు చెప్పడం వల్ల అది ఇబ్బందికరమైన, మీకు ఉద్యోగపరంగా ఇబ్బంది ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. లాభాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు. అది అంత అనుకూలంగా లేదు. బెనిఫిట్స్ తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా సరే కష్టంతో కూడుకున్న పనే ఉంటుంది. అయితే ఒకటి ఏంటంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన పని మనం చేసాం, ధర్మబద్ధంగా మనం చేయాల్సిన పని ఏదైతే మనం చేసాం, తర్వాతది భగవంతుడు మనకు అనుగ్రహం ఇవ్వాలి అనే ఆలోచన ఉంటుంది. అయితే దశమాధిపతి సప్తమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. ఏదైనా సరే నిర్భయంగా మాట్లాడి 10 మందిలోనూ మీ టాలెంట్ ఏదో చూపించుకుంటారు. వీళ్ళకి అర్ధాష్టమి శని నడుస్తుంది. శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా శనికి జపం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించుకోవడం తప్పనిసరి. అదేవిధంగా సప్తముఖి రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్ష ఉద్యోగస్తులు అయితే ఈ 3 రుద్రాక్షలు కలిపి మాల కింద చేసుకుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఓన్లీ వ్యాపారస్తులు అయితే కనుక అష్టముఖి రుద్రాక్షను 11 ముఖాల రుద్రాక్ష ధరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా మంగళవారం నాడు, శనివారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. సంతానపరమైన విద్యా విషయాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. మంచి విద్యలో రాణించగలుగుతారు. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సప్తమంలో గురువు ఉన్నారు. అదేవిధంగా షష్టమాధిపతి శుక్రుడు షష్టమంలో ఉన్నారు. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ఒక సంబంధం చేద్దాకా వచ్చి జరిపిందని బాధపడకుండా సంబంధం ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది, వీరికి అర్ధాష్టమి శని నడుస్తుంది. అదేవిధంగా అర్ధాష్టమి శని నడుస్తున్నవారు, రాహు మహాదశ నడుస్తున్నవారు, శని మహాదశ నడుస్తున్నవారు దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా శని స్తోత్రం పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in